లక్ష్మీదేవికి కోపం ఎందుకు వస్తుంది? ఈ పనులు చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుందట. ఇల్లు సుఖశాంతులతో సంతోషాలతో నిండిపోవాలంటే ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి రావాలి. లక్ష్మీదేవి అడుగుపెట్టిన ఇంట్లో ధనానికి కొదువ ఉండదు. అయితే సరైన పద్ధతులు లేని ఇంట్లోకి లక్ష్మీదేవి రాదట. అవేంటో తెలుసుకొని జాగ్రత్త పడితే ఆ ఇంట్లో లక్ష్మీదేవి కొలువు తీరే అవకాశం ఉన్నదని శాస్త్రం చెబుతోంది. శంఖధ్వని వినిపించని చోట, తులసిని పూజించని చోట, శంకరుని అర్చించని చోట, అతిథులకు భోజన సత్కారాలు జరగని చోట లక్ష్మీదేవి ఉండదు. ఇల్లు కలకలలాడుతూ ఉండని చోట, ఇల్లాలు ఎల్లవేళలా కంటతడి పెట్టిన చోట, విష్ణువుని ఆరాధించకుండా ఉండే చోట లక్ష్మీదేవి నివసించదు. హృదయంలో పవిత్రత లోపించిన, ఇతరులను హింసిస్తున్న లక్ష్మి ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది. అనవసరంగా గడ్డి పరకలు తెంచిన, చెట్లను కూలగొట్టిన లక్ష్మి కటాక్షం లోపిస్తుంది. నిరాశావాదులను, సూర్యోదయ సమయంలో భోజనం చేసే వారిని, తడి పాదాలతో నిద్రపోయే వారిని, వివస్త్రులై నిద్రపోయే వారిని, తలక్రిందులుగా మాట్లాడే వారిని, తమ తలకు రాసుకున్న నూనె ఇతరులకు అంటించే వారిని కూడా లక్ష్మి వరించదు. సంపద మీద దురాశ ఎక్కువగా ఉన్న వారి ఇంట ఉండదు. అన్నిటికంటే సంతృప్తికి మించిన ధనం ఎక్కడా లేదు. దానితోనే సంతోషము కలుగుతుంది. అప్పుడు ఎల్లవేళలా శ్రీ మహాలక్ష్మి కరుణ మనతోనే ఉంటుంది. సంపద మన ఆధీనంలో ఉండాలి కానీ మనం సంపద ఆధీనంలో ఉండకూడదు. ఏ కాస్త గర్వించినా, అహంకారము చూపినా ఐశ్వర్యం జారిపోతుంది. సద్వినియోగమే సంపద పరమార్థము. ఇది శ్రీ మహాలక్ష్మి కటాక్ష రహస్యము.